నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది? తోటి మనిషిని హీనంగా చూడకుండా, తోటి మనిషితో మంచిగా మాట్లాడి, వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటకు వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది ఫ్యాక్టరీ. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ జూలై మాసం? తప్పకుండా. మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అనుకూలంగానే ఉంది.
వీళ్ళంతా సంకల్పం బలం గట్టిగా ఉంటే ఉమ్. అన్ని సాధిస్తారు. సంకల్ప బలం తక్కువగా ఉంటే మాత్రం సాధించలేరు. రెండో ఇంట్లో పాపగ్రహాలు, ఆ, ఆల్రెడీ రాహు ఉన్నాడు, రాహు ఉన్నాడు, వచ్చేయబోతున్నాడు శని, శనేశ్వరుడు. మరెలా? సో అందుకే సంకల్ప బలం గట్టిగా ఉంటే ఉమ్. మేము చేయగలము, నేను మాత్రమే చేయగలను అని అనుకుంటే కనుక అవుతుంది. ఓకే. లేదు నా వల్ల ఏమవుతుంది అనుకుంటే అంతే, అలా నెమ్మగా ఆగిపోతుంది పనులన్నీ. ఉమ్. ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతి వచ్చే అవకాశం ఉంది. ఉమ్. ఎప్పుడైతే పాపగ్రహాలు బలంగా ద్వితీయస్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్నాయో దానివల్ల ఏంటంటే ధనం వచ్చే అవకాశం లేదా పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పేరు పోయే అవకాశం కూడా ఉంటుంది. Oh. సో రెండు జరుగుతాయి. అయితే ఏంటంటే ఇక్కడ జాతకాల్లో ఉండే యోగాలు, ఇప్పుడు వాళ్ళ జాతకంలో రాహు మంచి స్థానంలో ఉన్నాడు, ఇక్కడ ధనస్థానంలో రాహు ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తుంది. వాళ్ళ స్థానంలో రాహు బాలేడు, ఇక్కడ రాహు బాగున్నా ఈ ఫలితం అక్కడ రాదు. Mm. బాగుండాలి అక్కడ వాళ్ళకి, శనేశ్వరుడు కూడా బాగుండాలి, శని యోగకారకుడే ఉండాలి వాళ్ళ జాతకానికి. ఒకరు యోగకారకుడు అయితే ఖచ్చితంగా శని రాహులు కలిసినప్పుడు ఇక్కడ కుజుడు వాళ్ళని చూస్తాను కనుక ఫాస్ట్ గా పని అవుతుంది. ఓకే. నార్మల్గా అయితే స్లోగానే అవుతాయి, Mm. ఫాస్ట్ గా ఏమవుదు. ఎప్పుడైతే కుజుడు ఎప్పుడైతే వీక్షణ పడుతుందో చాలా ఫాస్ట్ గా పని చేపించేస్తారు. ఎందుకంటే ఉచ్చ స్థితి కుజుడికి మకర రాశి. ఉమ్. అవును. సో సింహరాశిలో ఉండడం అంటే ఆయన Mm. ఆల్మోస్ట్ రవి దగ్గర కుజుడు అనేది చాలా Mm. శ్రేష్టమైంది. Mm. కుజకేతువులు రవి దగ్గర ఉండడం ఇంకా మంచిది. ఈ Okay. కాంబినేషన్ వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి ఫేవర్ అవుతుంది, ఓకే. మిగతా వాళ్ళకి అన్ఫేవర్, వీళ్ళకి ఫేవర్ మకర రాశి వాళ్ళకి. సో వీళ్ళు పట్టుదలతో మేము చెయ్యగలము అనుకుంటే ప్రొఫెషనల్ గా వీళ్ళు సెటిల్ అయిపోతారు నాన్న. Right. డాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, Mm. మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, Mm. రైటర్స్ కానీ, Mm. వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగాలు. Mm. ఇంకా ఉద్యోగస్తుల విషయంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక టెస్టింగ్ పీరియడ్ మాట వీళ్ళకి. ఆ ఉద్యోగం మానేస్తే కొత్త ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. Mm. జాతకం యోగంగా ఉంటే వస్తుంది, లేదా రాదు. అందుకే ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. Mm. ఈ మాసంలో Mm. ఈ మాసంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నదంటే అలా నడిపించుకు వెళ్ళడం మంచి ఫలితాలు. Mm. ప్రొఫెషనల్ వాళ్ళకి అదిరిపోతుంది. Mm. సో నార్మల్ గా వివాహ ప్రయత్నాలు ఇవి చేసే వాళ్ళకి కూడా నార్మల్ గా ఉంటాయి. No. మరి బ్రహ్మాండంగా ఏం వచ్చేది, ఎందుకంటే బ్రహ్మాండంగా వచ్చడానికి ఇక్కడ మనకి అంత యోగ్యంగా లేదు. రవి Mm. తర్వాత రవి ప్లస్ గురువు 6వ స్థానంలో ఉన్నారు. Mm. దానివల్ల ఏంటంటే కొంత రోగస్థానం అంట. Mm. 6వ శత్రుజయం అయినప్పటికీ అక్కడ శుభగ్రహంతో పాపగ్రహం కలిసి ఉన్నప్పుడు Mm. కాస్తంత అనారోగ్య సమస్య వస్తుంది. అంటే గ్యాస్ సంబంధించిన ఇబ్బంది, ఏంటి ఆహార నియమాల్లో కాస్త పాటించకపోతే ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశము, Mm. తెలియకుండానే శరీరం ఉన్నటువంటి బరువులా పెరిగిపోవడము, Mm. కూర్చుని ఇంట్లో బరువు పెరిగిపోయినట్టు పెరిగిపోతూ ఉండడం, Mm. ఎంత ప్రయత్నం చేసినా వెయిట్ అనేది తగ్గకపోవడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Right. సో వీళ్ళు పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ సంకల్ప బలం గట్టిగా ఉండి సాత్విక ఆహారం తీసుకొని రాత్రిపూట ఉండే పార్టీలకు వెళ్ళకూడదు వీళ్ళు. Mm. అలా ఉంటే వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఓకే. లేకపోతే అనారోగ్య సమస్య వచ్చి బాధింపబడుతుంది. సో జాగ్రత్త అనివార్యం. ఖచ్చితంగా. వీళ్ళు ఎందుకంటే కూడా. ఇక్కడ పాపగ్రహాలు ఎప్పుడైతే బలంగా ఉన్నాయో Mm. ఏ ఫలితమైనా భారీగా ఇస్తుంది. Mm. అది అనారోగ్య సమస్య అయినా భారీగా ఇస్తుంది కదా. అవును, అవును. ఒకవేళ ధనం ఇస్తే ధనం బాగా ఇస్తుంది, Mm. పేరు ఇస్తే పేరు బ్రహ్మాండంగా ఇస్తుంది, లేదా అనారోగ్య సమస్య ఇస్తే అనారోగ్య సమస్య బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్. అది మెయిన్. జాగ్రత్త జాగ్రత్త కంపల్సరీ. మరి ఏ దేవత ఆరాధన చేసుకోవచ్చండి? ప్రతి నిత్యము దత్తాత్రేయుడు ఆరాధన, శ్రీ దత్త శరణం మమ అనే మంత్రం, హరిహోం నమ శివాయ అనే మంత్రం కంటిన్యూ 2 చేసుకుంటూ వెళ్తే Mm. అన్ని అనుకూలంగా ఉంటాయి. Mm. గురువారం పూట దత్త చరిత్ర పారాయణ కానీ, శ్రీపాద చరిత్ర పారాయణ కానీ చేసుకోవడం. ఈ 2 కుదరవండి అంటే పుస్తకం తీసి కాస్త ఒక శ్లోకానైనా చదువుకోవడం, Right. లేదా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవడం. Right. ఇవి చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి.